నమస్తే G10 స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. అర్జున్ బృందానికి నిరాశ. వరల్డ్ బ్రిడ్జ్ టీమ్ చెస్ నాకౌట్ లో ఓటమి. అద్భుత శతకంతో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్. వైజాగ్ లో టీమిండియా మ్యాచ్. కివీస్ తో తలపడనున్న భారత్. ఆంధ్రప్రదేశ్లోని క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం వాసులకు శుభవార్త. త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ జరగనుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో 4వ టీ20 మ్యాచ్కు విశాఖపట్నం వేదిక కానున్నట్లు సమాచారం. 2026 జనవరి 21 నుంచి జనవరి 31 వరకు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ సిరీస్లు జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా 4వ టీ20 మ్యాచ్ను జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక క్రికెట్ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లేదా వైజాగ్ లో అంతర్జాతీయ మ్యాచ్లు పెద్దగా జరగకపోవడం, కేవలం ఐపీఎల్ మ్యాచ్లకే పరిమితం కావడంతో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్కు ముందు భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్ను కనబరిచాడు. బెకెన్హామ్లో నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో శార్దూల్ అజేయ శతకంతో చెలరేగాడు. కేవలం 68 బంతుల్లోనే 122 పరుగులు బాదాడు. తద్వారా తానెంతటి కీలక ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. 2023 తర్వాత టెస్ట్ క్రికెట్కు దూరంగా ఉన్న శార్దూల్ ఈ ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం కోసం గట్టి పోటీనిస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత ప్రధాన జట్టు ఇండియా ఏ టీం తలపడనున్నాయి. ఇండియా ఏ తరపున బరిలోకి దిగిన శార్దూల్ 3వ రోజు ఆటను 19 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రారంభించాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడి వేగంగా పరుగులు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్ పేసర్లున్న నాణ్యమైన బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని పవర్ హిట్టింగ్, నాణ్యమైన క్రికెట్ షాట్లతో సెంచరీ పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య 2 రోజుల క్రితమే లార్డ్స్లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో 2023-25 సైకిల్కు తెరపడింది. 3వ ఎడిషన్ విజేతగా దక్షిణాఫ్రికా నిలవగా ఫైనల్ ముగిసిన 3 రోజులకే WTC కొత్త సైకిల్ 2025-27 మొదలు కానున్నది. ఈ నెల 17 నుంచి శ్రీలంక స్వదేశంలో బంగ్లాదేశ్తో గాలే వేదికగా జరగబోయే టెస్టుతో 4వ ఎడిషన్ మొదలవనుంది. 9 దేశాలు పాల్గొననున్న ఈ ఎడిషన్లో మొత్తం 71 టెస్టులు జరగనున్నాయి. కొత్త సైకిల్లోనూ ఆస్ట్రేలియా అత్యధికంగా 22 టెస్టులు ఆడనుండగా మరో అగ్రశ్రేణి జట్టైన ఇంగ్లాండ్ 21 టెస్టులు ఆడనుంది. వరుసగా 2 సార్లు రన్నరప్ గా నిలిచిన భారత జట్టు 18 టెస్టులు ఆడుతుంది. రోహిత్ శర్మ తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ నెల 20 నుండి ఇంగ్లాండ్తో మొదలు కాబోయే 5 మ్యాచ్ల సిరీస్తో WTC 2025-27 టైటిల్ వేటను ఆరంభించనుంది. 4వ ఎడిషన్లో ఒక్కో జట్టు 6 సిరీస్లు, స్వదేశంలో 3, విదేశాల్లో 3 ఆడనుంది.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో ఓటమి చవి చూసినా కూడా ఆస్ట్రేలియా తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తన టాప్ పొజిషన్ను నిలబెట్టుకోగలిగింది. 26 మ్యాచ్ల్లో 123 రేటింగ్ పాయింట్స్తో నెంబర్ 1గా కొనసాగుతోంది. ఇక కంగారులపై 27 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం సాధించిన దక్షిణాఫ్రికా తన రేటింగ్ మెరుగుపరుచుకొని రెండో స్థానానికి ఎగబాకింది. 22 మ్యాచ్ల్లో 114 రేటింగ్ పాయింట్స్తో ఇంగ్లాండ్ను అధిగమించి నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించింది. ఇంగ్లాండ్ కంటే ఒక్క రేటింగ్ పాయింట్ ఎక్కువగా సాధించడం గమనార్హం. తాజా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో టాప్ పొజిషన్లో ఉన్న జట్టుపై విజయం సాధించడంతో దక్షిణాఫ్రికాకు 3 రేటింగ్ పాయింట్స్ దక్కాయి. ఇక దక్షిణాఫ్రికా జూన్ 28 నుంచి జింబాబ్వేతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పాల్గొనుంది. జూన్ 25 నుంచి ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తోంది. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న ఉత్సాహంలో బ్రిడ్జ్ టైటిల్ ను సొంతం చేసుకోవాలనుకున్న భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి సారథ్యంలోని MGD1 జట్టుకు నిరాశ ఎదురైంది. అర్జున్, హరికృష్ణ, ప్రణవ్, ల్యూక్ మెండోన్కా, స్టరోలా సొలాకిడో, అథర్వా టయాటితో కూడిన ఈ బృందానికి నాకౌట్లో చుక్కెదురైంది. అర్జున్ జట్టును హెగ్జామైన్ జట్టు ఓడించి సెమీఫైనల్ చేరింది. ఇక విశ్వనాథన్ ఆనంద్ సారథ్యంలోని ఫ్రీడమ్ జట్టుకు నిరాశ తప్పలేదు. నాకౌట్లో ఫ్రీడమ్ టీంపై కచ్ చెస్ జట్టు గెలిచింది. ఇక నాకౌట్ మ్యాచ్ల్లో అఫ్జోద్ ఎలీట్ క్లబ్పై ఉజ్బెకిస్తాన్, జర్మనీ అండ్ ఫ్రెంచ్ పై WRS చెస్ విజయం సాధించాయి. ఆ తర్వాత జరిగిన సెమీఫైనల్స్లో ఎగ్జామైన్ను WRS చెస్ జట్టు ఉజ్బెకిస్తాన్ను కచ్ చెస్ జట్టు ఓడించి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాయి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.